యూపీఎస్ యూనివర్స్. సో మనం ఈ సెషన్లో లాస్ట్ థర్స్డే నుంచి ఈ థర్స్డే మధ్య రాజకీయ అంశాలకు సంబంధించిన ఇష్యూస్ని చూద్దాము. రైట్. సో ఫస్ట్ వచ్చేసి మనకు వన్ కంట్రీ వన్ ఎలక్షన్కు సంబంధించిన ఒక డెవలప్మెంట్, అంటే ఒక దేశము ఒక ఎన్నికలు. సో వన్ కంట్రీ వన్ ఎలక్షన్ అన్నమాట. సో నరేంద్ర మోడీ ప్రధాని అయిన దాదాపుగా 1 సంవత్సరం నుంచి ఈ ప్రతిపాదనకు తెరతీశారు. మరి ఇది అప్పటి నుంచి కొనసాగుతున్న ఇష్యూ. దీనికి సంబంధించి యాక్చువల్గా మనకు 70s నుంచి ఎలాంటి అంశాలు వార్తల్లో ఉన్నాయో చూద్దాం. సో రానున్న అన్ని రకాల పోటీ పరీక్షలకి ఇది చాలా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. రైట్. సో ఫస్ట్ వచ్చేసి మనకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ. సో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ రీసెంట్ గా ఒక ఇన్ఫర్మేషన్ పొందింది. అంటే కేంద్ర న్యాయశాఖకి వెళ్ళి చెప్పారు. ఎవరు? ఒక పానెల్ అన్నమాట. ఏ పానెల్ అది? వన్ కంట్రీ వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఒక దేశము ఒక ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఎలాంటి రాజ్యాంగ సవరణ చేపట్టాలి, రాజ్యాంగ ప్రక్రియ ఎలా ఉండాలి, చట్ట ప్రక్రియ ఎలా ఉండాలి, ఇవన్నింటి కోసం ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు ఒక నివేదిక ఇచ్చింది. సో అందులో ఏమని చెప్తుందంటే 81% మంది పౌరులు ఒక దేశం ఒక ఎన్నికలకు మొగ్గు చూపుతున్నారు అని. ఓకే. సో ఒక దేశం ఒక ఎన్నిక వైపు మొగ్గు చూపుతున్నారు. దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వన్ కంట్రీ వన్ ఎలక్షన్ అని చెప్పినారు. సో ఈ నేపథ్యంలో మనకు ఓకే దీనికి సంబంధించిన గత ఇష్యూస్ చూడాలి. సో భారతదేశంలో 1967 వరకు రైట్ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేవారు. అయితే ఆ తర్వాత మధ్యలోనే కొన్ని ప్రభుత్వాలు కుప్పకూలడం, ఆ తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళడం. సో ఈ విధంగా మార్పులు అనేవి జరిగినాయి. అయితే ఒక దేశం ఒక ఎన్నికలు నిర్వహించడం అనే అంశానికి మద్దతుగా ఉండే ఇష్యూస్ ఏమేమి ఉన్నాయంటే మనకు ఎలక్షన్ కమిషన్ 1983లో ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఎలక్షన్స్ కుడ్ బి హెల్డ్ సైమల్టేనియస్లీ. ఓకే. అటు లోక్సభకు ఇటు అన్ని 28 రాష్ట్రాలలోని శాసన వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఎన్నికల సంఘం 1983లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఇదొక అంశం. నెక్స్ట్ 1999లో న్యాయ కమిషన్ అన్నమాట, లా కమిషన్ తన 170వ రిపోర్ట్లో సేమ్ దేశవ్యాప్తంగా లోక్సభకు శాసనసభలకు ఒకే తరహా ఎన్నిక వ్యవస్థ ఉండాలి అని అభిప్రాయపడింది. నెక్స్ట్ మనకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2015లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 79వ నివేదికలో ఏమని చెప్పింది అని అంటే ఒక దేశం ఒక ఎలక్షన్స్ ఉండాలి, దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగాలి. ఈ వాదనను నీతి ఆయోగ్ కూడా సమర్థించింది. 2017లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికను నీతి ఆయోగ్ 100% సమర్థించింది అన్నమాట. సో మనకు ఈ అంశం ఎక్కడ ఉపయోగించుకోవాలి? భారతదేశంలో ఒక దేశం ఒక ఎన్నికలకు సంబంధించిన పరిణామ క్రమాలను వివరించండి అన్నారనుకోండి. సో వరుసగా మనం ఇవన్నీ రాసుకుంటూ రావాల్సి ఉంటుంది. మెయిన్స్లో, ప్రిమ్స్లో అయితే మనకు సంవత్సరాలు లేదంటే ఈసీఐ చెప్పిన అభిప్రాయం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో మరి ఒక దేశం ఒక ఎన్నికకు మద్దతు ఇచ్చే అంశాలు ఏమని చెప్తున్నారు? సో ఒక దేశం ఒక ఎన్నికలుంటే ఖర్చు తగ్గుతుంది, పదే పదే కోడ్ అమల్లోకి రాదు, కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇలాంటి అంశాలను చెప్తున్నారు. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తి స్థాయిలో విరుద్ధము, పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది, అండ్ అదిగాక మెజార్టీ కాకుండా ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేయాలి ప్రభుత్వం. అలా కాకుండా మెజార్టీ ఉంది కదా అని చెప్పి ఇలాంటివి బలవంతంగా రుద్దడం వల్ల మనకు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి స్థాయిలో విరుద్ధము. మధ్యలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మెజార్టీ లేక పడిపోయినప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం లేకుంటే సమస్యలు పరిష్కరించేది ఎవరు? అదే లేదంటే అన్ని రాష్ట్రాల్లో స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడి కేంద్రంలో అస్థిర అయితే మళ్ళీ అప్పుడు
దేశాన్ని పాలించేది ఎవరు, ఇలాంటి అంశాలన్నిటి కూడా మనం సమర్థంగా చర్చించాలి. నిజానికి చర్చించడం కోసమే ఈ కమిటీ ఏర్పాటైంది. మరి ఈ కమిటీలో సభ్యులు ఎవరెవరుగా ఉన్నారంటే రామ్నాథ్ కోవింద్, భారత మాజీ రాష్ట్రపతి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి రాష్ట్రపతి అయిన రెండవ వ్యక్తిగా మనం ఈయనని చెప్పుకోవచ్చు. రైట్. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ఎవరు అని అంటే మనకు కేఆర్ నారాయణన్ గారు. మరి ఇందులో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి, అదేవిధంగా కేంద్ర సహకార శాఖ మంత్రి, ప్రపంచంలోనే మొట్టమొదటి సహకార శాఖ మంత్రిగా ఆయన మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అధీర్ రంజన్ చౌదరి లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు. ఈయన ప్రతిపక్ష నాయకుడు కాదు, లోక్సభలో కాంగ్రెస్ పక్షానికి నాయకుడు. తేడా ఉందా అంటే 100% తేడా ఉంది. సో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ హోదా ఉంటుంది. మరి ఎవరు లోక్సభకు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తారంటే అపోజిషన్ లో ఉంటూ, ప్రతిపక్షంలో ఉంటూ అతిపెద్ద రాజకీయ పార్టీ. సో ప్రతిపక్షంలో అతిపెద్ద రాజకీయ పార్టీకి నాయకుడే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. అయితే ఆ ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా 10% సీట్లు సంపాదించి ఉండాలి. ప్రస్తుతం లోక్సభలో మనకు 545 సీట్లు ఉన్నాయి. అందులో 10% 543 ఉన్నాయి. ఇద్దరు నామినేట్ సభ్యులు లేరు. 543 అనుకుంటే లైక్ అరౌండ్ 55 మంది సభ్యులు ఉండాలి. అయితే కాంగ్రెస్ కు సుమారుగా 51 మందే ఉన్నారు. ప్రతిపక్షంలో అదే ఇప్పుడు అతిపెద్ద పార్టీ. సో అయితే ఈయనను విపక్షంలో ఉంటూ అతిపెద్ద రాజకీయ పార్టీ నాయకుడు కాబట్టి ఈయనను కూడా ఈ కమిటీలో సభ్యుడిగా చేశారు. గులాం నబీ ఆజాద్ గతంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించినారు. అండ్ అదేవిధంగా ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్లో సొంత రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎన్కే సింగ్ 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా వ్యవహరించినారు. అండ్ అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం చట్టం తీసుకురావడంలో కూడా అత్యంత కీలక పాత్ర పోషించినారు. మరి 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నందకిషోర్ సింగ్, 16వ ఆర్థిక సంఘానికి మనకు అరవింద్ పానగారియా నియామకమయ్యారు రీసెంట్ గా. అండ్ సుభాష్ కాశ్యప్, సో ఇతనికి పార్లమెంటరీ వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో పట్టున్నది. పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి ఆయన సెక్రటరీగా కూడా పనిచేశారు. హరి సాల్వే ప్రముఖ న్యాయవాది అయిన, అదేవిధంగా సంజయ్ కొఠారి, రైట్, ఈయన కూడా మాజీ సివిల్ సర్వీసెస్ అధికారి. సో ఈ విధంగా వీళ్ళతో కూడిన కమిటీ. వీళ్ళు కమిటీలోని సభ్యుల నేపథ్యాలు కూడా కంపల్సరీగా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రాజకీయాలకు సంబంధించి, రాజ్యాంగానికి సంబంధించి నెక్స్ట్ అంశము. సో ఇదేంటంటే షెడ్యూల్ క్యాస్ట్. సో ఓకే, షెడ్యూల్ కులాలకు సంబంధించి వర్గీకరణ కోసం ఒక కమిటీని కేంద్రం నియమించింది. ఓకే, షెడ్యూల్ కులాల వర్గీకరణ. సో మరి చాలా చాలా ముఖ్యమైన అంశంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. భారతదేశంలో బీసీలో వర్గీకరణ ఉన్నది, కానీ ఎస్సీలో వర్గీకరణ లేదు. ఎస్సీలోని కొన్ని ఉపకులాలు మాత్రమే అత్యధికంగా లబ్ధి పొందుతూ ఉన్నాయి, కానీ అందరికీ ఈ లబ్ధి రావడం లేదు. ముఖ్యంగా మాదిగలు నష్టపోతున్నారు. ఈ వర్గీకరణ చేపట్టడం ద్వారా సమన్యాయం జరుగుతుంది అని చెప్పి మనకు ఈ వాదన ఉన్నది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా వీరి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సో భారతదేశంలో సుదీర్ఘకాలం క్యాబినెట్ సెక్రటరీగా పనిచేసిన ఘనత రాజీవ్ గౌబాది. మరి ఇందులో ఎవరెవరు ఉన్నారంటే హోంశాఖ కార్యదర్శి, అదేవిధంగా న్యాయశాఖ కార్యదర్శి, అదేవిధంగా గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి, అండ్ అదేవిధంగా సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి. సో ఇద్దరు కార్యదర్శులు 5 మంది ఉన్నారు. మరి దీనికి నేతృత్వం వహించేది ఎవరు అనంటే కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పరిణామ క్రమం. సో ఇది మనకు గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా వచ్చే అవకాశం ఉన్నది. పరిణామ క్రమం ఏంటా? పరిణామ క్రమం అంటే 1975లో పంజాబ్ రాష్ట్రంలో సబ్ కేటగరైజేషన్ చేశారు. సో 25% రిజర్వేషన్ వేర్వేరు వర్గాలకు కేటాయించారు, కేటగరైజేషన్ చేసి కేటాయించారు. నెక్స్ట్ 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఈ వర్గీకరణ అనే అంశాన్ని చేపట్టింది. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఎస్సీలో వర్గీకరణ చెల్లదు. సో ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కు విరుద్ధము. చట్టం ముందు సమానత్వము, చట్టం నుంచి సమాన రక్షణ ఉండాలి. కానీ ఒక వర్గానికి మొత్తానికి ఈ రిజర్వేషన్ కల్పించవచ్చు, కానీ ఒక వర్గంలో మరి విభజనలు చేసి ఈ విధంగా లైక్ వాళ్ళ పైన ఆర్టికల్ 14 వైలేట్ అయ్యేలా వ్యవహరించడం అన్నది సరికాదు అని చెప్పి మనకు ఈ కేసులో చెప్పింది. దీంతో పంజాబ్ రాష్ట్రంలో అప్పటి వరకు చెల్లుబాటైన వర్గీకరణ కూడా నిలిచిపోయింది. మరి 2006లో చెప్పినాను కదా, ఇక్కడ పంజాబ్లో మనకు అది వర్గీకరణ కొనసాగుతా ఉంది. 2006లో సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఈ నోటిఫికేషన్ రద్దు చేసింది. సో దీంతో పంజాబ్ ఏం చేసింది, మరొకసారి ఈ రిజర్వేషన్ వర్గీకరణ అంశాన్ని 2010లో తెరపైకి తెచ్చింది. రైట్. సో మరొక రూపంలో బిల్లును తీసుకొని వచ్చింది. అయితే 2014లో ఈ అంశాన్ని పూర్తిగా 5 సభ్యులతో కూడిన ధర్మాసనానికి అప్పగించింది. సో ఏ కేసులు అంటే దవిందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసులు మనకు చాలా ముఖ్యమైనవి. ఏ కేసులో 5 సభ్యులతో కూడిన ధర్మాసనానికి అప్పగించింది అంటే దవిందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. అండ్ మళ్ళీ 2018 ఏం జరిగింది అని అంటే జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీ నారాయణ్ గుప్తా అనే కేసులో. సో చాలా చాలా ముఖ్యమైన కేసు ఈ అంశము, జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీ నారాయణ్ గుప్తా కేసు. ఇందులో సుప్రీంకోర్టు లైక్ ఈ ఎస్సీలో కూడా మనకు క్రీమీ లేయర్ అంటే నిర్ణీత రైట్ ఆదాయ పరిమితి, రైట్ ఆదాయ పరిమితిని ఒకటి తెరపైకి తెచ్చింది. నేరుగా అడుగుతారు, ఏ కేసులో ఎస్సీలకు సంబంధించి ఆదాయ పరిమితిని సుప్రీంకోర్టు ప్రస్తావించింది అంటారు. జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీ నారాయణ్ గుప్తా కేసులో ప్రస్తావించింది. దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో మనకు ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని 5 సభ్యులతో కూడిన ధర్మాసనానికి అప్పగించింది. చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఎస్సీల వర్గీకరణ చెల్లని తీర్పు చెప్పింది. అంటే ప్రతి కేసు కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో వచ్చే అవకాశము ఉంది. సో చాలా ముఖ్యమైనది. మరి ఓకే, అయితే 2020లో ఇంకొక అంశం చెప్తాను. 2020లో ఈ అంశాన్ని 7 సభ్యులతో కూడిన ధర్మాసనానికి అప్పగించారు. సో ఆ విధంగా ఈ అంశాలన్నీ వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకు పాలిటిక్స్ సంబంధించి మరొక ముఖ్యమైన అంశము, ప్రతి సంవత్సరము జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ దినోత్సవంగా నిర్వహిస్తారు. మరి ఈ సంవత్సరం జాతీయ ఓటర్ దినోత్సవంగా నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్, అంటే ఓటుతో సమానమైనది ఇంకేది లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అని చెప్పి ఒక రైట్ మెసేజ్ ఇచ్చేలా మనకి ఇది ఉంది. సో ఈ సందర్భంగా మనకు లైక్ రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఎన్నికల సంఘం అవగాహన కల్పిస్తూ ఉన్నది. సో ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై చెప్పిన ఒక మాటని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. సో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక అభ్యర్థి రైట్ మాకు ఓటు వేయకపోతే సుసైడ్ చేసుకుంటామన్న ఒక ధోరణి, ఒక బెదిరింపు ధోరణిలో ఆయన మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు అని తెలంగాణ గవర్నర్ తమిళసై ప్రస్తావించినారు. సో అంటే ఇప్పుడు వార్తల్లో ఉన్నది కాబట్టి దానికి సంబంధించి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. అండ్ ఇంకా ఏం చెప్పారు, అభివృద్ధి పనులు చేసి వాటిని చూపుతూ అభ్యర్థుల ఓట్లను స్వీకరించవచ్చు, అడగవచ్చు. కానీ ఇలాంటి ధోరణి అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనగా చెప్పినారనమాట. సో ఆ విధంగా మనకు నేషనల్ ఓటర్స్ డే, మరి ఓకే నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడానికి కారణం ఎన్నికల సంఘం ఆ రోజున ఏర్పాటు కావడం అనమాట. 1950 జనవరి 25న. సో భారతదేశంలో శ్యామ్ శరణ్ నేగి అని ఓకే ఈయన భారతదేశానికి మొట్టమొదటి ఓటర్గా మనము చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఓటర్ ఇన్ ఇండియా. రీసెంట్గా మరణించినారు ఆయన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు ముందు. 1952 నుంచి ఓటు వేస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెడుతూ వచ్చినారు. మనకి ఇటీవలి కాలంలో ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున వార్తల్లో ఉన్న సంగతి మీకు తెలిసిందే. సో ఎన్నికల సంఘం నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలనమైన జడ్జిమెంట్ ను వెలువరించింది. సో ఎన్నికల సంఘం ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఆర్టికల్ 324 ప్రకారం భారత రాష్ట్రపతి వారిని నియమిస్తారు. కానీ అలా కాకుండా
ఒక కమిటీ నియమించాలి. సో ఆ కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అండ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళు ముగ్గురు తో కూడిన ఒక కమిటీ నియమించాలి. ఆ విధంగా చట్టాన్ని మార్చండి అని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది. కానీ మనకు ప్రభుత్వం ఏం చేసింది, ఒక కొత్త చట్టం చేసింది. అందులో మనకు ప్రధానమంత్రి ఉంటారు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉంటారు, ఒక క్యాబినెట్ మంత్రి. ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ మినిస్టర్. ఈ క్యాబినెట్ మినిస్టర్ ఎవరంటే ప్రధానమంత్రి సూచించిన క్యాబినెట్ మినిస్టరే ఉంటారు. ఈ ముగ్గురుతో కూడిన కమిటీ మనకు నియామకాన్ని చేపడుతుంది. అంటే రాష్ట్రపతికి సిఫారసు చేస్తుంది, అప్పుడు రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. అయితే మరి వీళ్ళు అందరి పేర్లను పరిశీలిస్తారంటే సెర్చ్ కమిటీ సూచన మేరకే వాళ్ళు ఎవరైతే సెర్చ్ కమిటీ పేర్లు ఇస్తారో వాళ్ళ పేర్లనే పరిశీలిస్తారు. మరి సెర్చ్ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారంటే క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ సెక్రటరీ పరిశీలిస్తారు. సో ఈ విధంగా ఈ అంశం అంతా వార్తల్లో ఉంది. భారత మొట్టమొదటి ఎన్నికల కమిషన్ నేతృత్వం వహించింది సుకుమార్ సేన్. ప్రస్తుతం రాజీవ్ కుమార్ ఎన్నికల సంఘానికి నేతృత్వం వహిస్తున్నారు. సో ఇవి మనకు అందులో తెలుసుకోదగ్గ అంశాలు. నెక్స్ట్ మరి భారత జాతీయ గీతం జనగణమన అండ్ అదేవిధంగా వందే మాతరం, ఈ రెండింటిని జనవరి 24, 1950 అడాప్ట్ చేసుకున్నారు. 70 సంవత్సరాలు పూర్తయింది అనమాట వీటిని అడాప్ట్ చేసుకుని ఆమోదించి. సో జనగణమన మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినారు. 52 సెకండ్లు అవుతుంది అనమాట ఇది మొత్తం పాడడానికి. ఈ జనగణమనను 1911లో ఐఎన్సి సెషన్లో, కోల్కతాలో జరిగిన ఐఎన్సి సెషన్లో మొట్టమొదటిసారిగా ఆలపించారు. ఈ జనగణమనకు ట్యూన్ను మనకు చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెలో కంపోజ్ చేశారనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ వందే మాతరం, ఇది కూడా జాతీయ గేయంగా దీన్ని జనవరి 24, 1915 అంటే ఈ రోజు తోటి మనకు 2024తో దాదాపుగా 75 ఇయర్స్ పూర్తయింది. దీన్ని ఆమోదించినారు. దీన్ని బంకిం చంద్ర చటర్జీ రాశారు. ఆనంద్ మఠ్ అనే బుక్ లో రాశారు. సో దీన్ని ఏ బుక్ లో ఉన్నది అని అడుగుతారు. ఆనంద్ మఠ్ అనే బుక్ లో. మరి ఓకే, ఈ బుక్ దేన్ని సోర్స్, దేని ఇన్స్పిరేషన్ తీసుకొని రాసిందంటే సన్యాసి రిబీలియన్. ఓకే, సన్యాసి తిరుగుబాటు. ఓకే, సన్యాసి తిరుగుబాటును స్వీకరించి ఇది ఈ ఈ పుస్తకాన్ని రాశారనమాట. ఈ పుస్తకంలో భౌసాగర్ అనే పాత్ర ఈ వందే మాతరం అనే సాంగ్ ని పాడుతుంది. 1896లో నిర్వహించిన ఐఎన్సి సెషన్ లో ఈ వందే మాతరాన్ని మొట్టమొదటిసారిగా ఆలపించినారు. సో ఈ విధంగా మనకు ఓకే, ఇవి ఈ వారం నాటి మనకు ముఖ్యమైన రాజకీయ అంశానికి సంబంధించిన ఇష్యూస్. రైట్, రాజ్యాంగం, రాజకీయం అన్ని కూడా డిస్కస్ చేస్తాం. మరో కొత్త ఇష్యూస్ తో నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. దయచేసి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.